నేను చేసిన మిస్టేక్ మీరైతే అస్సలు చేయొద్దు. ఫస్ట్ జిఎస్టీకి అప్లై చేయండి, దెన్ వెళ్ళి స్టాక్ అయితే తెచ్చుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డే 3 ఆఫ్ స్టార్టింగ్ ఏ బిజినెస్ ఇన్ మీషో. లాస్ట్ వీడియోలో వితౌట్ జిఎస్టీ మీషో సెల్లర్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తా అన్నాను. బట్ దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ స్టాక్ తీసుకొచ్చుకున్నాను, తర్వాత జిఎస్టీ కోసం వెళ్తే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. దాంట్లో నేను ఒకటి ప్రొవైడ్ చేయలేకపోయాను. చాలా గొప్ప పని చేశావు. అదేంటంటే రెంటల్ అగ్రిమెంట్. నేను ఒక 1 monthలో ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నాను. సో రెంటల్ అగ్రిమెంట్ అయితే నేను వాళ్ళకి ప్రొవైడ్ చేయలేకపోయాను. ఒకవేళ మీది ఓన్ హౌస్ అయితే అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ స్టోర్కి ఏదైనా నేమ్, ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే 10 to 15 డేస్లో మీకైతే జిఎస్టీ వస్తుంది. దెన్ మీరు విత్ జిఎస్టీ మీషోలో అయితే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. రైట్ నౌ నేనైతే ఓపెన్ చేయలేను. సో వితౌట్ జిఎస్టీ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డు లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. Please do follow my page.